ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆడియో వర్తమానాల ద్వారా, వీడియో వర్తమానాల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక విషయాలు ధ్యానించడానికి, ప్రకటించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వర్తమానము పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి 7 పండుగల యొక్క ఆజ్ఞలనిచ్చాడు. 7 పండుగలు, వాటి వృత్తాంతం ఏమిటి అనేది ఈ దినాన్ని మనము ఉపద్ఘాత్మ ద్వారా విందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుకుంటే, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. మనము చదువుకున్న వాక్య భాగంలో పస్కా పండుగ యొక్క క్రమాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు మోషే. ఈ పస్కా పండుగలో అనుబంధముగా మరొక 2 పండుగలు ఉంటాయి. ఈ 3 పండుగలు క్రమముగా 7 దినాల్లో చేయవలసిన పండుగలు ఇవి. పస్కా పండుగ ప్రతి సంవత్సరము కూడా తప్పనిసరిగా ఇశ్రాయేలు జనాంగము ఆచరించాలి, అనుసరించాలి. అది చాలా ప్రాముఖ్యము అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. కారణం ఏమిటంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండి బాగా అభివృద్ధి పొందారు. ఐగుప్తులోనికి యాకోబు ద్వారా 72 మంది వెళ్తే వారు దాదాపు 20 లక్షలకు పైబడి జనాంగముగా వారు స్థిరపడ్డారు, వారు అభివృద్ధి చెందారు. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు యొక్క దాస్యములో ఉండి వారు ఆ బాధలు తట్టుకోలేక ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా మొరను విన్నాడు, మోషేను పంపించాడు. 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులను శోధించి తీర్పులు తీర్చి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. ఎలా విడిపించాడు అనేది నిర్గమకాండము 12వ అధ్యాయమంతా దాని గురించి వ్రాయబడింది. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా, సాక్ష్యము ద్వారా ఆయన ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించాడు.
విడిపించిన ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలి అంటే పస్కాను పాటించాలి. పస్కా అనగా అర్థం ఏమిటంటే వధింపబడటము. దానిని సంవత్సరము కూడా తప్పనిసరిగా ఇశ్రాయేలీయులందరూ కూడా అనుసరించవలసిన ఒక నియమాన్ని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. పస్కా పండుగతో పాటు పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పస్కాతో కలిసి అనుసరించవలసిన పండుగలు. అంటే పస్కాకి అనుబంధమైన పండుగలు. ఈ మూడు కలిపి ఒకే సమయంలో ఆచరిస్తారు. ఆ తరువాత ఏటేటా 3 పెద్ద పండుగలను ఆచరించాలి. 1 పస్కా, 2 పర్ణశాలల పండుగ. ఈ రెండింటితో పాటు అదే సమయంలో 3 చిన్న పండుగలు ఒకదాని వెంట ఒకటి చెయ్యాలి. పస్కా తరువాత 50 దినాలు పెంతెకొస్తు పండుగ వస్తుంది. దీనికి అనుబంధముగా చిన్న పండుగ ఏదీ లేదు. పర్ణశాల పండుగకు అనుబంధముగా బోరల పండుగ ఒకటి ఉంటుంది. ఇది కాక ప్రాయశ్చిత్త దినం అనే ఒక పండుగ కూడా ఉంటుంది. ఈ 7 పండుగలను ఇశ్రాయేలు జనాంగము ఆచరించాలి. సంవత్సరములో 3 మారులు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న పురుషులందరూ కూడా పరిశుద్ధపరచబడి ఆ పండుగలను ఆచరించడానికి ఏటాటా కూడా ఎక్కడికి రావాలి అంటే ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న యెరూషలేములోనికి రావాలి. నిర్గమకాండములో ఉన్న 12వ అధ్యాయములో ఇంటికి ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ అక్కడ వధించి ఆ రక్త తర్పణము ద్వారా ఇశ్రాయేలు జనాంగము విడిపింపబడ్డారు. పస్కా పండుగ అంటే సబ్బాతు దినమునకు ముందు రోజు. ఆ సాయంత్రము దోషము లేనిది, నిర్దోషమైనది, యాజకుల చేత పరీక్షించబడినది. దాన్ని గుర్తుగా, పస్కా గుర్తుగా వధించి ఇశ్రాయేలీలందరూ కూడా వధింపబడిన మాంసమును భుజించాలి. అంటే వారిని ఎలాగైతే విడుదల చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పస్కాను అనుసరిస్తారు. పస్కాను ఎలాగ అనుసరిస్తారు, ఏ పండుగను ఎలాగ అనుసరిస్తారు అనేది రాబోయే వర్తమానాల్లో, పండుగలు ఎందుకు చెయ్యాలి, ఎందుకు యెహోవా దేవుడు పండుగలను ఆచరించమన్నాడు, దాని ద్వారా క్రొత్త నిబంధనలో ఉన్న ముంగుర్తులు ఏమిటి, ఇవన్నీ కూడా రాబోయే వర్తమానాల్లో మనం ధ్యానించుకుందాం. సబ్బాతు దినమునకు ముందు రోజు పస్కాను వధించిన తర్వాత సబ్బాతు దినము నుండి ఇశ్రాయేలీయులు మొదటి నెల, మొదటి సంవత్సరము అబీబు నెల, అబీబు నెలలో 14వ దినమున పస్కా ఆచరించాలి. 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరగాలి. 7 దినములు మీరు పొంగని వాటిని తినాలి. పస్కా పండుగ అనంతరము అనుబంధ పండగగా ఈ పొంగని రొట్టెల పండుగ 7 దినాలు ఆచరించాలి.
లేవీకాండము 23వ అధ్యాయము 9వ వచనమును చదువుకుంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పొనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పొనను అల్లాడింపవలెను. పస్కా పండుగలో ఇది 3వ భాగము, ప్రథమ ఫలముల పండగ. పస్కా పండుగ, దానికి అనుబంధముగా పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. పస్కా పండుగ మరునాడు 15వ తారీఖుని పొంగని రొట్టెల పండుగ అయితే, ఆ తదుపరి 3వ దినము ప్రథమ ఫలముల పండుగ జరుగుతుంది. ఈ పండుగలు 3 ఏకకాలములో 8 దినాలు జరిగే క్రమం ఇది. రెండవ పెద్ద పండుగ పెంతుకొస్తు పండుగ. దీనినే కోతకాలము పండుగ అని కూడా చెబుతారు. పొంగని రొట్టెల పండుగ చివరిలో ప్రథమ ఫలములు పనలను ఊపిన తరువాత 50 రోజులకి ఇది వస్తుంది. పెంతుకొస్తు పండుగ యొక్క క్రమం ఏమిటి అంటే, లేవీకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసముల్లో నుండి తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము అని లేవీకాండములో వ్రాయబడిన మాటలు. పెంతుకొస్తు పండుగ అనగా ఏమిటి? దాన్ని ఎందుకు ఆచరించాలి? అవన్నీ కూడా మనము రాబోయే వర్తమానాల్లో ధ్యానిద్దాం. పాత నిబంధనలోని 7 పండుగలు ఇశ్రాయేలీయులు ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఆ 7 పండుగల్లో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యాలు ఏమిటి అనేది పాత నిబంధన గ్రంథములో మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ పండుగల యొక్క ఛాయ క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఎలాంటి ఆజ్ఞలు అయి ఉన్నాయి, ఎలాంటి క్రమం అయి ఉన్నది అని మనము గ్రహిస్తే, గతంలో దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరించాడో గ్రహించడానికి ఈ పండుగలు మనకు ఆధారం అవుతాయి. ప్రస్తుతం మనం ఏం చేయాలి, మనల నుండి ఆయన ఏమి కోరుతున్నాడో ఆ పండుగలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. రాబోయే కాలంలో వారి మధ్య ఆయన ఎలా పనిచేస్తాడో తెలియజేస్తున్నాయి. రాబోయే దినాల్లో మన మధ్య ఆయన ఎలా పనిచేస్తాడో మనకు కూడా తెలియజేయబడుతూ ఉన్నాయి. తన ప్రజలతో, సకల మానవాళితో దేవుడు వ్యవహరించే విధానాన్ని సూచిస్తూ దేవుడే సిద్ధపరిచిన టైం టేబులే ఈ పండుగలు. పండుగలను ఎందుకు ఆచరించాలి? పండుగ అంటే అందరితో కలిసి ఆనందించటం, విందులు చేసుకోవటం, కొత్త బట్టలు,
పిండి వంటలు ఇవి పండుగకు సాదృశ్యము కాదు. పాత నిబంధనలో పండుగల యొక్క క్రమాన్ని ఎందుకు ఇచ్చాడాయి అంటే ఇశ్రాయేలీయులు పండుగలను ఎందుకు ఆచరించాలి. పాత నిబంధన పండుగలు పవిత్రమైనవి. కొన్నిసార్లు ఇశ్రాయేలు వారిలో పురుషులంతా పవిత్రముగా సమావేశం కావాలి. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెనని నిర్గమకాండము 23వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రతి పండుగ కొత్త నిబంధన సంఘయుగములో నెరవేరిన కొన్ని ఆత్మ సంబంధమైన వాస్తవాలను గురించిన అవగాహన కలిగిస్తుంది. పాత నిబంధనలో ఈ వాస్తవాలు సాదృశ్య రూపముగా మతాచారాల రూపములో వివరించబడ్డాయి. ఈ ఆచారాలు కేవలము నీడలు లేదా ముంగుర్తులు అంటాం, అంటే సాదృశ్యాలు. పాత నిబంధనలో ఉన్న పండుగలు క్రొత్త నిబంధనలో సాదృశ్యాలుగా వివరించబడ్డాయి. పాత నిబంధన అంతా కూడా, వాటి క్రమం అంతా కూడా పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. దేవుడు వారిని ఎలా సంరక్షించింది, ఈజిప్టు నుండి ఎలా విడిపించింది, వారికి గుర్తు చేసేదే పస్కా. ధర్మశాస్త్రాన్ని ఇవ్వడము, సీనాయి వద్ద జరిగిన ఇతర సంఘటనలను పెంతుకోస్తు గుర్తు చేస్తున్నది. తాత్కాలిక నివాసాల్లో గుడారాలు, అరణ్యములో వారు నివసించిన సంవత్సరాలను పర్ణశాల పండుగ జ్ఞాపకం చేస్తున్నది. ఈ పండుగల ద్వారా వ్యవసాయ ఋతువులకు సంబంధించినవి కూడా, అంటే కోతకాలం, వానాకాలం మొదలైనవి పండుగ సమయాల్లో దేవుడు తమ పంటలను, మందలను దీవించాలన్న అవసరతను ఇశ్రాయేలీయులు గుర్తించారు. ఇశ్రాయేలీయులు విశ్వాసముతో తమ పంటల్లో నుండి కొన్ని అర్పణలను తీసుకురావాలి. ఇలా చెయ్యడం ద్వారా వారి అవసరతలు తీర్చేవాడు దేవుడేనని వారు ఒప్పుకున్నట్లు అవుతుంది. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యూదులు ఈ పండుగ విషయాల్లో ఎలా ఉన్నారో అనేది క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో మనకి కనిపిస్తుంది. క్రొత్త నిబంధన కాలానికి యూదులందరూ కూడా ప్రపంచమంతటా చెదిరిపోయారు. యేసు పునరుత్థానము తరువాత వచ్చిన మొదటి పెంతెకోస్తు పండుగ నాటికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనములో కనబడుతున్న మాట, ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఈ పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు యెరూషలేముకు వచ్చారని బైబిలు నిర్ధారిస్తున్నది. దీన్ని బట్టి ఎక్కువ మంది యూదులు
పండుగకు యెరూషలేముకు వెళ్ళాలన్న ఆజ్ఞను పాటించడం లేదని తెలుస్తుంది. పండుగల గురించి దేవుని ఆజ్ఞలను గౌరవించేటందుకు దూర ప్రాంతంలో నుండి అనేక మంది రావాలి. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఎవరైతే భక్తిని అనుసరిస్తూ ఉన్నారో అలాంటి వారు వచ్చారు. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏమిటంటే, పురుషులందరూ రావాలి, ఎవ్వరూ మానేయడానికి వీలిలా. సంవత్సరంలో జరిగే 3 పండుగలకు పురుషులందరూ కూడా పాల్గొనాలి. కానీ అపోస్తుల కార్యంలో రాయబడిన మాట ఏమిటంటే, భక్తిపరులైన యూదులు వచ్చారు, ఇంకా భక్తి పరులు కానివారు అనేక మంది ఈ పండుగకు రాలా. ఎందుకంటే ఈ పండుగ రావాలి అంటే దూర ప్రాంతంలో నుండి రావాలి గనక ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు ప్రమాదాలతో కూడా కూడుకున్నదే ఈ ప్రయాణం. అందుకనే బలహీనులు రాలేకపోతూ ఉన్నారు. కానీ సమర్పణ కలిగిన వారు ఖర్చు విషయంలోనూ ప్రమాదాల విషయంలోనూ కూడా బలహీనపడకుండా వారు ఈ పెంతెకోస్తు దినాన్ని యెరూషలేముకు వచ్చి ఉన్నారని పరిశుద్ధ గ్రంథములో మనకి కనిపిస్తుంది. వచ్చే వర్తమానాల్లో 7 పండుగలు, పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, పర్ణశాలల పండుగ. క్రొత్త నిబంధనలో ఈ పండుగలన్నీ ఎలా నెరవేర్చబడ్డాయి అనేది ఒక్కొక్క పండుగను మనము ధ్యానిస్తూ ఉందాం. ప్రతి ఒక్కరూ కూడా వినండి. పండుగల యొక్క విశిష్టతను మనము గ్రహించాలి. పండుగలు ఏదో ఆచారానికి, ఇశ్రాయేలీయులు సంతోషించడానికి ఇవ్వబడలేదు. ఆ పండుగలన్నీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామనుకుంటున్న మనము, ఆయన రాజ్యములో నిశ్చయముగా చేరగలుగుతామనుకుంటున్న మనము, ఈ పండుగల్లో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎలా నెరవేర్చాలో, నెరవేర్చిన వారికి ఏమేమి ఆశీర్వాదాలో, ఇవన్నీ కూడా రాబోయే వర్తమానాల్లో ఆయన అపారమైన కృపను బట్టి, ఆయన ఇస్తున్న జ్ఞానమును బట్టి మనము ఆ విషయాలన్నిటినీ ధ్యానిస్తూ ఉందాం. తప్పనిసరిగా. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైన సత్యములను మనము గ్రహించాలి. మన విశ్వాస జీవితాన్ని వృద్ధిపరుచుకోవడానికి, మన భక్తి జీవితాన్ని భయముతో కూడిన భయభక్తుల జీవితం జీవించడానికి, ఏదైతే క్రొత్త నిబంధనల యొక్క ఆజ్ఞలు ఉన్నాయో, ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక
మారు మనస్సు పొందండి అన్నదే ఆజ్ఞ. ఆ మారు మనస్సు అనుభవాలు పొందడానికి ఆయన లేఖనముల్లో మనకి పొందుపరిచి ఉంచిన అనేక విషయాలు గ్రహిస్తూ ఆయనకి ఇష్టలమవుదాం. ఆయనతో సదాకాలము నివసించే ధన్యులమవుదాం. అందుకని ప్రార్థన చెయ్యండి. ప్రతి వర్తమానాన్ని కూడా వినండి. అందులో ఉన్న దేవుని యొక్క మన ఎడల ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో గ్రహించి ఆయనతో మనము నడిచినట్లయితే ఆయన ప్రతి వాగ్దానము మన యందు నెరవేర్చబడుతుంది. అలాంటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.